వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అవుతుంది. చామంతి కాలేజీకి చేరుకుంటుంది. స్టూడెంట్స్ అందరూ పరుగు పరుగున సెకండ్ సెమిస్టర్ పేర్లు బోర్డులో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ ఉంటారు. చామంతి కూడా అక్కడికి వస్తుంది. బోర్డులో తన పేరు లేకపోవడంతో బాధగా వస్తూ ఉంటే నిషా తన ఫ్రెండు, ఓ ఫస్ట్ క్లాస్ వచ్చేసావు కదా ఫస్ట్ సెమిస్టర్లో, మరి సెకండ్ సెమిస్టర్ రాయాలి అంటే ఫీజు కట్టాలి కదా చామంతి. కట్టలేని పరిస్థితిలో ఈ చదువెందుకు, ఈ కాలేజీకి నువ్వు రావడం ఎందుకు, నీ పరిస్థితి ఇది అని నువ్వు గుర్తుపెట్టుకో అని అంటుంది నిషా. పాపం చామంతి బాధపడుతూ ఇంటికి చేరుకుంటుంది. అయ్యగారికి ఖచ్చితంగా ఫీజు కట్టమని అడగాలి అని చెప్పి హర్షవర్ధన్ రూమ్కి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో రమాదేవి హాల్లో కూర్చుంటుంది. ఇటు రోజా కూడా అత్తయ్య అన్నట్టు సైగ చేస్తుంది. చంద్రిక చామంతి వైపు చూస్తూ ఉంటుంది బాధగా. ఏంటి హర్ష దగ్గరికి వెళ్తున్నావు? ఫీజు కట్టలేదని కాలేజీ నుండి బయటికి తరిమేశారా అని అంటుంది రమాదేవి. అమ్మా, సెకండ్ సెమిస్టర్ రాయాలి అంటే ఫీజు పే చేయాలి, అందుకే అయ్యగారికి అడుగుదామని వెళ్తున్నాను అనగానే, ఓ డబ్బుల కోసం తెగ ఎగబడి అయ్యగారి రూమ్కి వెళ్తున్నావే, అయినా నాకు డబ్బు కాదు శాశ్వతం, నేను డబ్బు మనిషిని కాదని చాలా బిల్డప్లు కొట్టావు కదా, మరి అలాంటప్పుడు ఈ ఇంటి డబ్బు నీకెందుకు అనగానే, అమ్మా మీరు పెద్దింటివారు, నన్ను చదివిస్తానని హర్షవర్ధన్ అమ్మగారు అలాగే అయ్యగారు మాట ఇచ్చారు అని చెప్పి అంటారు. నోరు మొయ్, మాట నీకు ఇచ్చారు కరెక్టే, మరి ఇంట్లో నువ్వు ఎలాంటి పరిస్థితికి దారి తీసావో తెలుసా? ప్రేమ్ని కావాలని కోరుకున్నావు, అది నాకు నచ్చలేదు, అందుకే ఈ ఇంటి నుండి ఒక్క రూపాయి కూడా నీకు చెందకుండా ఆపేశాను, నీకు నచ్చిన పని చేసుకోపో అని అంటుంది ఇక రమాదేవి. పాపం చామంతి బాధపడుతూ తన అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. చంద్రిక తన వెంటే వచ్చి, చామంతి బాధపడుతున్నావా అనగానే, లేదత్తా బాధపడటం లేదు, పేదింటివారు ఎప్పుడైనా ప్రతి రూపాయి కోసం చాలా కష్టపడాలి అని చెప్పి నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, కానీ ఈరోజు చాలా బాధగా ఉంది, నేను ఫీజు కట్టాలి, సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ రాయాలి, అలాగే థర్డ్ సెమిస్టర్ కూడా రాసి నేను గోల్డ్ మెడలిస్ట్ కావాలి అని మనస్ఫూర్తిగా కష్టపడుతున్నాను, కానీ డబ్బు శాసిస్తుంది కదా, మనుషులనే కాదు ప్రతి ఒక్క పనికి డబ్బు శాసిస్తుంది అత్తా అని అంటుంది. లేదు బాధపడద్దు, నేను అయ్యగారికి చెప్తాను, అప్పుడు అయ్యగారు ఆ డబ్బుల్ని కట్టేస్తారులే అనగానే, వద్దత్తా అయ్యగారికి చెప్పొద్దు, ఇప్పుడే రమాదేవి అమ్మగారు హర్షవర్ధన్ బాబుగారు ఇద్దరు చాలా ఒకరిపై ఒకరు కోపంగా ఉన్నారు, నా వల్ల ఆ కోపం మరింతగా పెరగవద్దు అని అంటుంది. సర్లే చామంతి, నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పి ఇక చంద్రిక కాలేజీకి వచ్చి ప్రిన్సిపల్కి చామంతి ఫీజుని కట్టేస్తుంది. ఇక చామంతి ఫీజు చంద్రిక కట్టడంతో ప్రిన్సిపల్ హర్షవర్ధన్కి ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. ఇంతలో రామాదేవి అదంతా వింటుంది. చంద్రిక, చెప్తాను, ఇంటికి వస్తావు కదా అప్పుడు నీ సంగతి తేలుస్తాను అని చెప్పి హాల్లో చంద్రిక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రామాదేవి. చంద్రిక హాల్లోకి వస్తుంది. చంద్రిక చెంప పగల కొడుతుంది. నీకు ఎంత ధైర్యం? నేను ఆ చామంతికి ఫీజు కట్టకపోతే నువ్వు కట్టి వస్తావా? అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? నా మోచేతి నీళ్లు తాగే నువ్వు చామంతికి ఫీజు కడతావా అని అంటుంది రమాదేవి. చామంతి ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అత్త, నా ఫీజు నువ్వు కట్టావా అనగానే, అవును చామంతి, నేనే కట్టాను, నువ్వేమీ బాధపడద్దు, రమా అమ్మ ఇలా కొడుతూనే ఉంటారు, కానీ నేను మంచి పనే చేశాను కాబట్టి బాధపడటం లేదు అనగానే, నిన్ను చంపేస్తాను అని చెప్పి మెడ పట్టుకోబోతూ ఉంటే, రమమ్మ అని అంటారు ప్రేమ్. హే ప్రేమ్, నోరు లెగుస్తుందేంటి అని అంటుంది. ఇంతలో హర్షవర్ధన్ కోపంగా ఇంటికి చేరుకుంటారు. రమాదేవి చెంప పగలకొడతారు. రమ,
నిన్ను చూస్తుంటే, నీ ప్రవర్తన ఆలోచిస్తూ ఉంటే ఛీ అనిపిస్తుంది. చంద్రికని ఎందుకు కొడుతున్నావు? మంచి పని చేసిందని కొడుతున్నావా? నువ్వు కట్టని ఫీజు తను కట్టి మన ఇంటి పరువుని నిలబెట్టింది. చిత్రావతమ్మకి నేను మాట ఇచ్చాను చామంతిని చదివిస్తానని. కానీ నువ్వు ఆ మాటని పక్కన పెట్టి పగ పాత్రలు వేసి చామంతి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా? అసలు నువ్వు మనిషివేనా అని అంటారు. హర్ష, ఎందుకు నా మీద ఇలా ఉగ్ర రూపంలో మాట్లాడుతున్నావు? ఎప్పుడు లేదు ఈ చామంతిని వెనకేసుకుని వస్తున్నావు అనగానే, అవును వెనకేసుకుని వస్తాను, ఎందుకంటే తను చదువుకోవాలన్న తపనతో మన ఇంటికి వచ్చింది. అలాంటి ఆడపిల్లకి ఇంతగా క్షోభని పెడతావా? అసలు అర్థముందా? మన స్టేటస్ ఏంటి, తన ఫీజు ఏంటి? కనీసం నీ బ్యూటీ పార్లర్కి వెళ్ళే అంత, కనీసం నెయిల్ పాలిష్ వేసే అంత ఖరీదు కూడా లేదు. అలాంటి ఫీజుని కట్టకుండా తన్ని బాధ పెట్టడం ఎంతవరకు సబబు రమా అని అంటారు. అంటే ఈ పని వాళ్ళు చేసిందంతా మంచి, నేను చేసింది చెడా అనగానే, నువ్వు చేసింది చెడు కాదు, మహాపాపం, ఘోరం. చూడు రమా, నీకు చామంతి చదవడం ఇష్టం లేదని అర్థమైంది. కానీ చామంతిని ఖచ్చితంగా చదివిస్తాను. తను లాయర్గా వాళ్ళ నాన్నగారిని బయటికి తీసుకొస్తుంది. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగకుండా నువ్వు ఆపాలనుకుంటే ఏమీ చెయ్యలేవు అని చెప్పి ఇక హర్ష పైకి వెళ్ళిపోతారు. కోపంతో ఊగిపోతూ ఉంటుంది రమాదేవి. ఇక చంద్రిక వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటే ప్రేమ్ వచ్చి చందు అని అంటారు. ప్రేమ్, ఏం కావాలి నాన్న అనగానే, లేదు చందు, నిన్ను ఇకపై చందమ్మ అని పిలుస్తాను. నువ్వు నాకు మరో అమ్మవి. నేను చామ్కి ఫీజు కట్టాలనుకున్నాను, కానీ అది కట్టి నువ్వు చామ్ మనసులో నిండిపోయావు. అయినా చామ్ అంటే నాకంటే ఎక్కువగా నీకే ప్రేమ ఉన్నట్టుంది. చామ్కి నీకు బంధమేంటి చందమ్మా అని అంటారు. ఇక చంద్రిక, బంధం అనేది ఉండాలనుకోకూడదు, సాటి వాళ్ళకి సాయం చేయాలని మనసు రావాలి. అందుకే చామంతి చదవాలని బలంగా కోరుకుంది. పాపం తన దగ్గర డబ్బు లేదు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు సాయం చేసి తనకి పెద్ద చదువులు చదివేటట్టు చెయ్యాలి అని అంటుంది. ఐ లవ్ యూ చందమ్మా అని అంటూ ఉంటారు ప్రేమ్. చామంతి తన అమ్మకి చెప్తూ ఉంటుంది, అమ్మా, అత్త, చంద్రిక అత్త నిజంగా ఏ జన్మ బంధమో తెలీదు, నేనంటే చాలా ప్రేమ ఉంది. ఆ అమ్మకి కొడుకుంటే నేను పెళ్లి చేసుకునేదాన్ని అనగానే శ్యామల నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రేమ్ వచ్చి, చామంతి, ఈ చీర తీసుకో అనగానే ఆ చీరని చూసి షాక్ అవుతుంది చామంతి. బాబు, ఈ చీర మీరు నిషా అమ్మకి కొనిచ్చారు, నాకు తెలుసు అని అంటుంది చామంతి. అలా నీకు అర్థమైందా చామ్? కానీ కరెక్ట్గా ఆలోచించు అనగానే, ఏమో బాబు, నాకు తెలీదు, నాకు చీర వద్దు అనగానే, చూడు చామ్, షాపింగ్ మాల్లో నిన్ను దొంగని చేయాలని మా రోజా వదిన నిషా నీ బాస్కెట్లో చీరను వేశారు. కానీ వాళ్ళు నిన్ను ఇరికించి అక్కడ దొంగని చేయాలనుకున్నారు. అందుకే నేను రివర్స్ గేర్లో వెళ్ళి నిషాకి చీర కొనిస్తున్నట్టు నిషాకి అబద్ధం చెప్పాను. కానీ అక్కడ జరిగింది నిషా దొంగతనంగా నీ బాస్కెట్లో వేయడం. అది అందరి ముందు చెప్తే మా ఇంటి పరువు పోతుంది. అందుకే ఆ పరువుని కాపాడాను. నిషాకి నేను వార్నింగ్ ఇచ్చాను. చూడు నిషా, ఇది చామంతికి కొన్న చీర. చామంతి ఈ చీరలో చాలా బాగుంది, అందుకే తనకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. నువ్విస్తే ఇచ్చేస్తాను, ఇవ్వకపోతే నీ వీడియోని షాపింగ్ మాల్లో చూపిస్తాను అని అంటారు ప్రేమ్. ఇక నిషా కోపంతో ఇక ప్రేమ్కి ఆ చీర ఇవ్వడంతో చామంతికి తీసుకుని వచ్చి ఇచ్చేస్తారు ఇక ప్రేమ్. బాబుగారు, నాకు ఈ చీర అనగానే, చామ్, ఈ చీర తీసుకోకపోతే నా మీద ఒట్టే అని చెప్పి ఇక అక్కడ పెట్టి వెళ్ళిపోతారు ప్రేమ్. తెల్లగా తెల్లవారుతుంది. వరలక్ష్మి వ్రతం ఇక రామాదేవి ఇంట్లో మొదలవుతుంది. నిషా ఫ్యామిలీ అంతా వస్తారు. కొత్త కోడలిగా రోజాతో వరలక్ష్మి వ్రతాన్ని చేయించడానికి అన్నీ సిద్ధం చేస్తుంది రామాదేవి. ఇక రామాదేవి రోజాకి అంటుంది, చూడు రోజా, పనిలో పెళ్ళి హడావుడిలో అన్నీ మర్చిపోయాను. మీ అమ్మ వాళ్ళకి
ఫోన్ చేశావా అని అంటుంది. అంటే అత్తయ్య అనగానే, నువ్వు యువరానివి, అలాగే రాజమణిహారం నీ దగ్గర నీకు తరపు రాజా సంస్థానంలో పెట్టించాను. అలాగే నీకు కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అందుకే మీ అమ్మ మీ నాన్న అమెరికాలో ఉన్నా ఖచ్చితంగా ఇక్కడ ప్రాపర్టీస్ అన్నీ నీకే చెందుతాయి. అందుకే మీ మేనేజర్కి ఫోన్ చేసి 1 గంటలో ఇక్కడికి వజ్రాలతో హారం, వడ్డానం, అలాగే చెవి కమ్మలు అలా ఒక సెట్ అంతా తెప్పించు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోజా. ఇక అరుణ్ అంటారు, మమ్మీ టెన్షన్ పడద్దు, ఈ రోజుల్లో అక్కడ డబ్బు పే చేస్తే మన ఇంటికే నగలు వచ్చేస్తాయి. అది వజ్రాల నగలు కాబట్టి ఈజీగా వస్తాయి. రోజా ఒకసారి మీ మేనేజర్తో ఫోన్ చేసి ఇక్కడికి మనీని పంపించు. ఇది వరలక్ష్మి వ్రతం అంట కదా, అమ్మ సెంటిమెంట్గా ఫీల్ అవుతుంది. పుట్టింటి వారు ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతానికి రూపులు అన్నీ ఇస్తారని చెప్తూ ఉన్నారు అని చెప్పి అంటారు. అమ్మో, ఈ వరలక్ష్మి వ్రతానికి ఇంత తంతుందా, ఇప్పుడు ఇరుక్కుపోయాను కదా, ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇటువైపు చంద్రిక అలాగే చామంతి ప్రసాదాలు చేస్తూ ఉంటారు. ఇదంతా వింటుంది. బాగా ఇరుక్కుపోయావక్క, తెగ బిల్డప్లు కొట్టి నన్ను పని మనిషి అన్నావు. ఇప్పుడు ఈ పని మనిషే నీకంటే బెటర్ అని ఇక్కడ ఆ రమ అమ్మ తేలుస్తారులే అని చెప్పి ప్రసాదాలన్నీ అమ్మవారి ముందుకు తీసుకొస్తారు చంద్రిక, చామంతి. అరుణ్ ఒక ఫోన్ చేసుకుని వస్తాను అని చెప్పి ఇక గార్డెన్లోకి వస్తుంది. ఇటువైపు చామంతి, ఓ యువరాణి గారు, ఇలా చిటికేస్తే అలా వజ్రాల నగలు మీ ఇంటి ముందుకి వాలిపోతాయి. పాపం పని మనుషులం కదా, ఖచ్చితంగా మా దగ్గర జాగ్రత్తగా ఉండండి అనగానే, ఏంటే ఎగతాళిగా ఉందా అనగానే, నీతో ఎవడు ఎగతాళాడుతున్నాడు, నేను ఉన్నమాట చెప్తున్నాను. నువ్వు బిల్డప్పుల మీద బిల్డప్పులు ఇచ్చేసావు కదా, ఇప్పుడు ఆ బిల్డప్పులకి ఏం చెయ్యాలో అది చెయ్యి. ఇప్పుడు రమామ్మ గురించి తెలుసు కదా, నువ్వు యువరాణి అని ఆవిడ నిన్ను పైకి లేపుతున్నారు. అదే యువరాణి కాదు రామచంద్రయ్య కూతురు అని తెలిస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో అని అంటుంది. ఏ బెదిరిస్తున్నావా, మీ నాన్న ఎప్పటికీ బయటికి రాడు అనగానే ఇక మెడ పట్టుకుంటుంది. ఆ మాట అన్నావంటే చంపేస్తాను ఇంకొకసారి. ఛీ, నువ్వొక మనిషివా, గొడ్డుకొక దెబ్బ మనిషికొక మాట అంటారు. నువ్వు ఆ రెండింటికి చెందిన దానివి కాదు. కన్న తండ్రిని పట్టుకొని బయటికి రాడు అంటావా, స్వార్థపర్రాలా. ఆయన బయటికొస్తే ముందు నీ అంతే తేలుస్తారు. ఎందుకంటే నేను నీ ద్రోహం మోసం పక్కన పెట్టినా నాన్న టైపు కాదు. కన్న కూతురు అని కూడా చూడడు, నీ బ్రతికేంటో బయట పెడతాడు అని చెప్పి అంటుంది. ఏ అందుకేనే ఆయన లోపల ఉండాలని కోరుకుంటున్నాను అనగానే, ఏ తప్పులు మోసాలు చేయకుండా ఉండలేవా? కన్న తండ్రి దగ్గరే భయపడుతున్న కూతుర్ని నిన్నే చూస్తున్నాను. ఎందుకంటే కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు అక్షింతలు వేసి ఇంటికి రప్పిస్తున్నారు. కానీ తండ్రినే మోసం చేసిన నీలాంటి పనికి మాలిన కూతురు ఎవరికీ ఉండకూడదు. ఆయన ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా, అసలే నీ గ్రాండ్నెస్కి వజ్రాల నగలు మీ లేని అమ్మా నాన్న పంపిస్తారు, తీసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. అందరూ వరలక్ష్మి వ్రతం అంటే గోరింటాకులు పెట్టుకుంటారు, అందరూ పెట్టుకున్నారా అని అంటుంది రమాదేవి. పెట్టుకోవాలంటే ఇదిగో మీరు అందరికీ పిలిపిస్తే ప్రేమతో నేను గోరింటాకు పెట్టించుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నిషా. ఇక చామంతి అక్కడి నుండి బయటికి వెళ్తూ ఉంటే చంద్రిక తన్ని పట్టుకొని, ఏంటి చామంతి బయటికి వెళ్ళిపోతున్నావు, ఈరోజు వరలక్ష్మి వ్రతం సాయంత్రం వేళ చేస్తారు. ఇక ఆడపిల్లలు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి, రా నీకు పెడతాను అనగానే, అత్త చాలా పనులున్నాయి కదా, ప్రసాదాలన్నీ చేసేసాం కదా అనగానే, మరి అలాంటప్పుడు ఎందుకు గోరింటాకు పెట్టుకో అని చెప్పి చేతికి గోరింటాకు పెడుతూ ఉంటుంది చంద్రిక. ఇంతలో ప్రేమొచ్చి, చందమ్మ నాకు గోరింటాకు పెట్టు, చామ్ కొంచెం జరుగు అనగానే, బాబు మీరిలా ప్రతిసారి నా దగ్గరికి రావద్దు, అత్త నాకేం గోరింటాకు వద్దు అనగానే, నువ్వు మంచి పిల్లవు కదా గోరింటాకు పెట్టుకో అని చెప్పి ఇక తనకి గోరింటాకు పెడుతుంది. ఇటువైపు ప్రేమ్ కూడా చేయి చాపడంతో తనకు కూడా గోరింటాకు పెడుతుంది.
వాళ్ళిద్దరిని అలా చూస్తూ మురిసిపోతూ ఉంటుంది చంద్రిక. ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.